మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్నాడు. దాని తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ఆల్రెడీ సినిమా ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయింది. అది కూడా మైత్రి మూవీ మేకర్స్ పైనే. బట్ ఇప్పుడు వచ్చేసి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అని చెప్పేసి మనం న్యూస్ వింటున్నాము. అది ఎందుకు ఏంటి నిజంగా ఆగిపోయిందా లేదా ఆ క్లారిటీ మీరు ఈ వీడియోలో చూస్తారు. సో వీడియో మొత్తం చూడండి, తెలుసు కదా. నా పేరు కింగ్ సతీష్. సో ఇప్పుడు మ్యాటర్ లోకి వచ్చేస్తే, రాజమౌళి గారితో ఆర్ఆర్ తీసి తర్వాత శంకర్ గారి డైరెక్షన్ లో గేమ్ చేంజర్ చేశాడు. సో ఆ ఇద్దరు డైరెక్షన్ లో చేసిన ఒకే ఒక్క హీరో మన రామ్ చరణ్ గారు. సో రానున్న రోజుల్లో తెలుగు స్టార్ హీరోస్ నుంచి పలు సెన్సేషన్ సినిమాలే లైవ్ లైఫ్ లో పెట్టుకున్నారు. కాగా ఇలా మన టాప్ హీరోలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. రామ్ చరణ్ ఆర్ఆర్ తో ఎంత పెద్ద సక్సెస్ చూసాడో మనందరికీ తెలుసు. కానీ గేమ్ చేంజర్ చిత్రం మాత్రం అనుకున్న రేంజ్ లో ఇట్టు కాలేదు. పైగా రామ్ చరణ్ కెరీర్ లోనే భారీ ఫ్లాప్ డిశ్చార్జర్ అయింది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ నుంచి ఉన్న సినిమాల్లో ఫుల్ హ్యాపీ అవుదాం అనుకుంటే, వాటిలో ఇప్పుడు ఓ సినిమా ఆగిపోయినట్టుగా సినీ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. శంకర్ తర్వాత రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబుతో, అలాగే తన గురువు సుకుమార్తో వరుసగా సినిమాలు అనౌన్స్ చేశాడు. కానీ వీటిలో బుచ్చిబాబుతో సినిమా పెద్ద ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది, షూటింగ్ అవుతుంది. ఇదంతా బాగానే ఉంది. కానీ రామ్ చరణ్ తన 17వ సినిమా పుష్ప 2తో సంచలన హిట్ అందుకున్న సుకుమార్ నుంచి చేయడం అనేది బిగ్ థింగ్ అయింది. కానీ ఈ సినిమాని మేకర్స్ గత ఏడాది రామ్ చరణ్ బర్త్డే రోజు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఈ ఏడాది పుట్టినరోజు మాత్రం కనీసం విశేష్ కూడా చేయలేదు. సో ఎందుకు చేయలేదనే ప్రశ్న ఇప్పుడు దారితీసింది. ఇక మరో పక్క కొన్ని అంతర్గత వర్గాలు కూడా ప్రస్తుతానికైతే సుకుమార్ రామ్ చరణ్ సినిమా నిలిచిపోయినట్టుగానే తెలుస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే రామ్ చరణ్ అభిమానులకే కాదు, మెగా అభిమానులు కూడా పెద్ద దెబ్బ అని చెప్పక తప్పదు. కానీ ఇప్పుడు ఇంకొక రూమర్ కూడా రామ్ చరణ్ లైనప్ లో వినిపిస్తుంది. వీటి ప్రకారం రామ్ చరణ్ ఒక టాప్ హీరో కమ్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఆ హీరో కమ్ దర్శకుడు ఎవరో కూడా కాదు, తమిళ స్టార్ స్టార్ నటులు, గ్లోబల్ గా పలు సినిమాలు చేసిన బాలీవుడ్ మన ధనుష్ అన్నయ్యతో రామ్ చరణ్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఓకే చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. సో దీనితో సుకుమార్ సినిమా ఆగిపోయినప్పటికీ ఈ సినిమా స్థానంలో ధనుష్ డైరెక్ట్ చేసే సినిమా రావచ్చని గట్టి బౌల్ వినిపిస్తుంది. ధనుష్ రీసెంట్ గానే రామ్ చరణ్ కలిసి కథ కూడా చెప్పడం జరిగింది. కథ నచ్చి రామ్ చరణ్ కూడా ఓకే చేశాడు అని రూమర్స్ వినిపిస్తాయి. మరి ఈ ఈ ఊహించని కాంబినేషన్ ఇప్పుడు ఎప్పుడు ఉంటుందో, ఎలా ఉంటుందో చూడాలి. మరి ధనుష్ నుంచి రాయను రీసెంట్ గానే జాబిలమ్మ నీకంత కోపమా అనే సినిమాలు ఆయన డైరెక్షన్ లో రావడం మనందరం చూసాము. ఇంకా రాయన్ సినిమా అయితే మాస్ ప్రేక్షకులు అటు తమిళ్లో తెలుగులో చాలా బాగా ఎక్కేసింది. సో నిజంగా ధనుష్ డైరెక్షన్ లో రామ్ చరణ్ గారు యాక్ట్ చేస్తే ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల కంటే చాలా వరకు చాలా డిఫరెంట్ గా అయితే ఉంటది. ఎందుకంటే ధనుష్ గారు ఆ స్టోరీ థింకింగ్ గానీ, ఆయన డైరెక్షన్ గానీ, ఆ టేకింగ్ గానీ అది చాలా కొత్త రకంగా ఉంటది. సో మన రామ్ చరణ్ గారిని కూడా రొటీన్ గా కాకుండా కొత్తగా చూపించే ఛాన్స్ ఉండేది. సో ఈ రకంగా నేనైతే హ్యాపీనే. బట్ సుకుమార్ గారి డైరెక్షన్ లో కూడా చేస్తే బాగుండిద్ది. సో ఆ సినిమా కొంచెం గ్యాప్ వచ్చి ధనుష్ గారి సినిమా ముందుకు వచ్చినా పర్లేదు. ఎందుకంటే ధనుష్ గారు చాలా త్వరగా ఫాస్ట్ గా సినిమా కంప్లీట్ చేస్తాడని పేరుంది. సో ఆ రకంగా చూసుకుంటే రామ్ చరణ్ గారు ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ అయిపోయిన ఎమ్మటే ధనుష్ గారితో సినిమా చేసి ఆ తర్వాత సుకుమార్ గారి సినిమా చేయాలని ఒక మెగా అభిమానిగా, రామ్ చరణ్ అభిమానిగా నేను కోరుకుంటున్నాను. సో మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటారో చెప్పండి. సో అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుసు కదా, నా పేరు కింగ్ సతీష్. ఉంటా మరి. బాయ్.